ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలి? నేను వద్దా? ఆయనే మాట్లాడాలా? అందరికీ, కుటుంబ సభ్యులందరికీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొన్ననే ఈ పెద్ద 25 ఎకరాల గ్రౌండ్లో 1,00,000 మంది పైన ఇటు 5 కిలోమీటర్లు ఇటు 10 కిలోమీటర్లు రోడ్డు బ్లాక్ అయ్యేటట్టు మీటింగ్ పెట్టాం. దిమ్మ తిరిగేటువంటి సమావేశం. మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసిపోయారు. ఇవాళ జాతీయ పార్టీ కార్యదర్శి, చురుకైనటువంటి పాత్రని పోషిస్తున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు కేవలం కార్యకర్తలతో నేను మాట్లాడాలి, వాళ్ళతో మనసు పంచుకోవాలి, కార్యకర్తల ఆలోచనల్ని, పార్టీ ఆలోచనల్ని అనుసంధానం చేసి ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా శంఖారావం సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. అభినందనీయం. సుదీర్ఘంగా గవర్నమెంట్ని తిట్టడానికి మనం చాలా ఇంకా మీటింగ్లు ఉన్నాయి, 40 రోజులు. మనం కుటుంబ సభ్యులు కలిసాం కాబట్టి మన ఎట్లా ముందుకు పోవాలి అనేది ఒక్క 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఎన్నికలు ఎంత దూరంలో ఉన్నాయి? ఓ 30 రోజుల దూరంలో ఉన్నాయి. కరెక్ట్గా 3 రోజుల్లోనో 4 రోజుల్లోనో ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి పరిస్థితులు వచ్చినాయి. మరి ఇట్లాంటి తరుణంలో నిన్న జరిగినటువంటి పరిణామాల్ని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. దేశంలో వరుస విజయాలతో విజయ శంఖారావం పూరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పొత్తును నిన్న ప్రకటించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇది దేనికి సంకేతం? దేనికి సంకేతం? భారతీయ జనతా పార్టీ ఈ ఆలోచన చేసింది అనంటే ప్రజల నాడిని మునివేళ్లతో పసిగట్టగలిగేటువంటి నాయకత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేనని రావాలి, కావాలి, కలవాలి అని కలుపుకున్నారు అనంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు ఢిల్లీకి అర్థమైంది. జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటిది ఢిల్లీ గుర్తించింది. కాబట్టే మన నాయకులను పిలిచి మనం కలుద్దాం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామంటూ అటు మోడీ గారు, అమిత్ షా గారు ఆలోచనలతో, నడ్డా గారి ఆలోచనలతో నిన్న ప్రకటన చేశారు. రేపో మాపో ఏ సీట్లలో ఎవరు అనేటువంటి ప్రకటనని మన అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుంది. ఈ కలయిక అనేటువంటిది ఈ రాష్ట్రానికి మేలు కలయికగా మారబోతోంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ కలయిక అవసరం ఏంటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నేను పదే ప్రతి మీటింగ్లోనూ చెప్తాను, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో కూడా చెప్తాను, అప్పులు తేవాలి, అప్పులు కావాలి, అప్పులు తేవాలి, అప్పుల్ని అభివృద్ధికి పెట్టుబడి పెట్టాలి, ఆ అభివృద్ధి నుంచి ఆదాయాన్ని సృష్టించాలి, అది పేదలకు పంచాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అయితే, చేతగాని ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రి గారు అప్పులు చేసి నేను పంచాను అదేదో గొప్ప అనుకుంటే రాష్ట్రం మరో 3 నెలలు కూడా ముందుకు సాగలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆర్థికంగా కుప్ప కూలేటువంటి పరిస్థితి వచ్చింది. లక్షల కోట్ల రూపాయల బిల్లులు పనిచేసినటువంటి వాళ్ళందరికీ పెండింగ్ ఉన్నాయి. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి. మా పోలీసు మిత్రులను అడిగితే చెప్తారు వాళ్ళ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది. రేయనక పగలనక ఎండనక పనిచేసేటువంటి పోలీసు మిత్రులు ఓ 10 రోజులు సెలవు వాడుకోకుండా పనిచేస్తే అది వాళ్ళకి జీతం ఇచ్చేటువంటి వెసులుబాటునిస్తే ఆ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా వాళ్ళకి క్యాష్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో జీతాలు పెంచితే ఈ ప్రభుత్వం రివర్స్లో తీసుకెళ్ళింది. టీచర్లకు జీతాలు తగ్గాయి, కరెంట్ వాళ్ళకి జీతాలు తగ్గాయి, పోలీసు వాళ్ళకి జీతాలు తగ్గాయి. ఇది అభివృద్ధి అంటారా, తిరోగమనం అంటారా? ఇక్కడున్న మిత్రులందరి మనసుల్లో కూడా ఒక్కటే ఉంది,
ఎప్పుడెప్పుడు ఈ సైకోని బంగాళాఖాతంలో కలుపుదామా అనేటువంటి ఆలోచనలో యావత్ రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రానికి ఢిల్లీ ప్రభంజనం తోడు కాబోతోంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా. నేను రాష్ట్ర ఆర్థిక రథచక్రాలను మళ్ళీ ప్రగతి బాట పట్టించాలి అనంటే కేంద్రంలో ఉన్నటువంటి పాలకుల అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది. మరి వాళ్ళు మనల్ని గుర్తించి మనం కావాలనుకున్నప్పుడు మనం ముందుకు అడుగేయడం ఈ రాష్ట్రం కోసం మేలు కలయికగా మారుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మరొక్కసారి చెప్పదలుచుకున్నా. ఎందుకనంటే రాష్ట్రంలో జరిగినటువంటి కీలక పరిణామం ఇది, దేశంలోనే జరిగినటువంటి కీలక పరిణామం ఇది. ఓ రిపబ్లిక్ టీవీ ఛానల్, దేశంలో అగ్రగణ్యంగా ఉన్న ఛానల్ మొన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి అద్భుతమైన మాటల్ని చెప్పాడు. సోషల్ మీడియాలో మన వాళ్ళు షేర్ చేశారు చూడండి. ఆయన రిపోర్టర్గా ఉన్నప్పుడు దేశానికి చంద్రబాబు గారు ఎట్లాంటి ఆలోచనలు ఇచ్చాడు అనేటువంటిది ఆయన రిపోర్టర్ చెప్పాడు. నేను ఇంతవరకు ఎవరిని పొగడలేదు, నా జీవితంలో ఇది కూడా పొగడతాను నేను అనుకోవడం లేదు, ఆయన గురించి నిజాలు మాత్రమే చెప్తున్నాను. ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చంద్రబాబు అవసరం ఉంది, కాబట్టి ఈ కలయిక దేశానికి కూడా మంచిదవుతుంది అనేటువంటిది ఆయన చెప్పినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ మేలు కలయిక మనకు కూడా మంచిది కావాలి, ఉరవకొండ నియోజకవర్గానికి కూడా మంచిది కావాలి. 1994 should repeat in 2024. 94లో రాష్ట్రంలో ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. రేపు ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా తరిమి కొట్టేందుకు మనం సమాయత్తం కావాలి అనేటువంటిది ఈ సందర్భంగా కోరుతున్నాం. ఒక్కసారి ఉరవకొండ అభివృద్ధి గురించి 4 మాటలు మాట్లాడి విషయంలోకి వద్దాం. ఈ ఎదురుగా కనపడుతున్నటువంటి నేషనల్ హైవే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేసినటువంటిదే. ఇట్లాంటి నేషనల్ హైవేలు 3 ఈ నియోజకవర్గంలో వేసుకున్నాం. గ్రామాలకు బీటీ రోడ్లు వేసుకున్నాం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి భవనాలు కట్టాం, జూనియర్ కాలేజీకి భవనాలు కట్టాం. జీబీసీ గుంటకల్ బ్రాంచ్ కెనాల్ని మోడర్నైజ్ చేశాం. హంద్రీనీవా కెనాల్ని వైడనింగ్ 70% చేశాం. కాలువలు తవ్వాం, చెరువులకు నీళ్లు ఇచ్చాం, తాగునీటికి పైప్ లైన్లు వేసాం. మరి ఉరవకొండలో 3,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 18,000 మందికి ఇళ్లని మొట్టమొదటిసారి రాష్ట్రంలో అత్యధికంగా ఉరవకొండకి ఆ రోజు శాంక్షన్ చేయించుకున్నాం. మరి ఉపకాలం, మరి ఇవాళ చెరువుల గురించి చెప్పుకుంటూ పోవాలంటే మరి కోనాపురం కావచ్చు, మోపిడి కావచ్చు, సిర్పి, బెలుగుప్ప, ఇప్పేరు, ముద్దలాపురం, చిన్నముస్టూరు, లతవరం, శేక్షాన్పల్లి చెరువులకు నీళ్ళు ఇచ్చాం. మరి కరుట్లపల్లి చెరువులకు నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితులు ఇచ్చాం. కాలవల్లి పరుగులు పెట్టించాం. నిద్రపోకుండా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తే ఆ వేగాన్ని అందుకునేటువంటి ప్రయత్నంలో మనము శ్రమపడ్డాం. అంతో ఇంతో కొంతో ఈ నియోజకవర్గానికి ఏమైనా చేశాము అనంటే అది మనమే చేశాం, తెలుగుదేశం పార్టీనే చేసింది అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష చేశాడు. ఉరవకొండకు వచ్చి, అన్నా 3 నెలల్లో మీకు 80,000 ఎకరాలకు నీళ్లు ఇస్తానన్నాడు. ఏమైందన్నా? 3 నెలలు కాదు, 5 సంవత్సరాలైంది. 3 అడుగులు తవ్వావా కాలువ నేను అడుగుతున్నా? 3 ఎకరాలకు నీళ్ళు ఇచ్చావా అని అడుగుతున్నా? 3 ఇంచుల కాలువ తవ్వావా అని అడుగుతున్నా? 3 గంపల మట్టి తీసావా అని అడుగుతున్నా? ఏమైంది మీ జలదీక్ష? ధనదీక్షలో పడ్డారు ఈరోజు మీరు, జలదీక్షలు కాదు. ఇక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష పేరుతో మాటలు చేసి వాళ్ళ ధనదీక్షలో పడిపోయారు, మీ మమేకమైపోయారు సంపాదనలో అనేటువంటిది సందర్భంగా చెప్తున్నాను. హంద్రీనీవా జలసాధన పేరుతో సమితి పెట్టాడు. ఎక్కడికి పోయిందో అడ్రస్ తెలీదు, మర్చిపోయారు కాబట్టి గుర్తు చేస్తున్నా వాళ్ళందరికీ. ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా? ఇన్సూరెన్స్ వచ్చిందా? సబ్సిడీ ఇత్తనాలు ఇచ్చాడా? ఫర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చాడా? డ్రిప్ ఇచ్చాడా? స్ప్రింక్లర్ ఇచ్చాడా? మరి ఇంకేమి ఇచ్చాడయా? ఇది ఇచ్చినాడా? ఇది ఇచ్చినాడంట. అది కూడా ఇవ్వలేదు నాయనా. ఆయన ఇట్లా బటన్ నొక్కేది ఏంటంటే, మీకు చెప్పాలి కదా, క్వార్టర్ బాటిల్ ఎంత? 180 రూపాయల. కర్ణాటకలో ఎంత? 80 రూపాయల. 50ఏనా? 60. కర్ణాటక బార్డర్ మనకు కరెక్ట్గా ఈటి నుంచి 12 కిలోమీటర్లు, విడపనకల్ నుంచి చూస్తే 1 కిలోమీటర్. 60 రూపాయల క్వార్టరు, 180 రూపాయల క్వార్టరు.
కర్ణాటక గవర్నమెంట్కి కూడా ఖజానా నిండుతోంది కదా, మరి ఈ 100 రూపాయలు ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది 100 రూపాయలు? డైరెక్ట్గా తాడేపల్లి పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. ఈ 80 రూపాయల్లో వచ్చిండేది సగం ఆయన నొక్కి సగం మనకు బటన్ నొక్కుతున్నాడు. సగం ఆయన నొక్కిండేదేమో మనం మర్చిపోయి బటన్ నొక్కినాడు అనుకుంటున్నాం. ఆయన నొక్కిండేది మనం జనాలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. నాయన ఇవాళ ఆయన సిద్ధం అంటున్నాడు. ఈ రాష్ట్రంలో నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీ జే బ్రాండ్ మద్యం దాగి తల్లి తండ్రిని పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పులతో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబీకులు సిద్ధంగా ఉన్నారు. చేనేత కార్మికుల కష్టాలని తీర్చలేకపోయినటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఉద్యోగాల పేరుతో మోసం కాబడినటువంటి యువకులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో మరోసారి మోసం కాబడినటువంటి నిరుద్యోగులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి అక్క, తల్లి, చెల్లి, అన్న ఏ ఒక్కరిని కదిలించినా కూడా నిన్ను ఓడించడానికి మేము సిద్ధం అనేటువంటి మాట వినపడుతుంది. మరి దళితులు 27 పథకాలని రద్దు చేశారు, వాళ్ళు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. బీసీలని వెన్నెంక విరిచినటువంటి పరిస్థితి, వాళ్ళకు వచ్చినటువంటి పథకాలు రద్దు చేసినటువంటి పరిస్థితి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మైనారిటీల మీద దాడులు చేస్తే మైనారిటీలు సిద్ధంగా ఉన్నారు. ఏ వర్గం నీకు ఓటేయడానికి సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి? నెల్లూరు జిల్లా రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది. సొంత సామాజిక వర్గం కూడా తెలుగుదేశం పార్టీ దారి పట్టింది. ఇక ఇంట్లో చూస్తే తల్లి, చెల్లి కూడా ఏం చెప్తున్నారో అర్థమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. కళ్ళ ముందు కనపడుతోంది నీ భవిష్యత్ ఏంది అనేటువంటిది. ఈ రాష్ట్రంలో నిన్ను ఓడించడానికి నీ తల్లి, చెల్లి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. మేం కాదు,